వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సంక్షోభం రోజురోజుకు ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు. మరి ఆ సమయంలోనే పార్టీ అనుకూల వర్గాల్లో అసంతృప్తి బహిరంగంగా బయటపడుతోంది. ముఖ్యంగా పార్టీకి మద్దతుగా పనిచేసిన సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వర్గాలే ఇప్పుడు వ్యతిరేక స్వరం వినిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా అయింది. అయితే మీడియా డిబేట్లలో పాల్గొనే విశ్లేషకుల నుంచి కూడా కంటెంట్ క్రియేటర్ల వరకు చాలామంది వైసీపీపై బహిరంగ విమర్శలకి దిగటమే పార్టీ శ్రేణుల్లో గందరగోళాన్ని పెంచుతోంది. అయితే సోషల్ మీడియాలో వైసీపీ అనుకూల వాదులుగా గుర్తింపు పొందారు పాషా ఇంకా కేఎస్ ప్రసాద్. వాళ్లే ఇటీవల పార్టీపై తీవ్ర విమర్శలు చేయటం హాట్ టాపిక్గా మారింది. పార్టీ వ్యవహారాలపై అసహనం వ్యక్తం చేస్తూ వారు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వాళ్ళు చెప్పింది చూస్తే ఇకపై పార్టీ అనుకూల చర్చల్లో మేము పాల్గొనబోమని సంకేతాలు ఇవ్వటమే వైసీపీకి షాకింగ్గా మారింది. మరి గతంలో వీళ్ళు పార్టీ తరపున బలంగా వాదించిన నేతలే ఇప్పుడు బహిరంగంగా వ్యతిరేకించడం గమనార్హం. వీటన్నిటితో పాటు సజ్జలపై పెరుగుతున్న ఒత్తిడి, ప్రస్తుతం పార్టీ సోషల్ మీడియాకి సంబంధించిన కంటెంటే కానీ డిజిటల్ మీడియా వ్యవహారాలు మొత్తం కానీ సజ్జల రామకృష్ణారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. అయితే వీళ్ళందరికీ చెల్లింపులు ఆలస్యం అవటం, ఒప్పందాల ప్రకారం వారి పారితోషికాలు అందకపోవటం, ఇలాంటి కారణాలతో అనేక మంది అసంతృప్తిగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అసలు పనిచేసిన వారికి సరైన గుర్తింపు, పారితోషికం లభించడం లేదు అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ కారణంగానే సోషల్ మీడియా కార్యకర్తల ఆగ్రహం ఇప్పుడు నేరుగా సజ్జల వైపే మళ్ళింది. అయితే కొందరు ఆయన్ను కోవర్ట్ అంటూ విమర్శించడమే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కూడా చూపిస్తోంది. అయితే ఐపాక్తో వైసీపీ ఇప్పటికీ దూరమైన తర్వాత పరిస్థితులు మరింత క్లిష్టమయ్యాయని కూడా చెప్పొచ్చు. పార్టీ వర్గాల్లో కూడా అదే చర్చ నడుస్తోంది. గత ఎన్నికల సమయంలో చూస్తే సోషల్ మీడియా, డిజిటల్ ప్రచారం కోసం పనిచేసిన అనేక మంది ఐపాక్ వాళ్ళకి ఇప్పటికీ బకాయిలు చెల్లించలేదు జగన్ అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పనిచేయని కొందరికి భారీ జీతాలు ఇస్తూ నిజంగా పనిచేసి వాళ్ళు ఎప్పుడూ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళను పక్కన పెట్టారు జగన్ అన్న అసంతృప్తి కూడా పెరుగుతోంది. దీంతో ఒకప్పుడు వైసీపీ పార్టీకి బలమైన ఆయుధంగా ఉన్న సోషల్ మీడియా వింగే ఇప్పుడు సమస్యగా మారిందన్న వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా జరుగుతున్న ఈ అంతర్గత యుద్ధం వైసీపీకి పెద్ద ఇబ్బందిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నెక్స్ట్ ఎలక్షన్స్ మీద వీటి ప్రభావం ఉంటుంది. మరి ఎన్నికల టైంలో పార్టీకి బలమైన ప్రచార యంత్రాంగం అవసరమే. మరి అట్లా పనిచేసిన వర్గాలే ఇప్పుడు బహిరంగంగా వైసీపీపై విమర్శలకు దిగటం నాయకత్వాన్ని కూడా ఇబ్బందుల్లోకి పెట్టే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా పార్టీకి అనుకూలంగా పనిచేసిన వ్యక్తులే ఇప్పుడు అసంతృప్తితో వైసీపీ నుంచి బయటికి రావటం అంటే జనాలు కూడా రకరకాల సంకేతాలుగా భావిస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు వైసీపీలో సోషల్ మీడియా సంక్షోభం రాజకీయ సంక్షోభంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ అసంతృప్తిని జగన్ ఎలా తీసుకుంటారు? వీటన్నిటిని ఎలా పరిష్కరిస్తారు? తిరిగి కోలుకుంటారా లేదా అన్నది మాత్రం చూడాల్సిందే. దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.